తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి సిపిఎంతో పాటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాల నిర్వహణలో మహిళలకు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయమని తెలిపారు. గురువారం మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు సిద్ధాంతాలను దృఢంగా నమ్మి 16 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చారని అన్నారు. తెలంగాణలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నారని, గెరిల్లా పోరాటంలో మహిళలను చేర్చుకోవటం, వారికి శిక్షణ ఇవ్వటంలో ఆమె కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలపై వాణి వినిపించారన్నారు. శాసనసభలో సైతం ఆమె అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వాలు గడగడలాడేవన్నారు. నైజాం నవాబు పాలనలో అరాచకాలు, రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని మల్లు స్వరాజ్యం ముందుండి నడిపించారని, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం తుపాకీ పట్టి నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా రజాకారులకు సింహ స్వప్నంగా నిలబడ్డారని తెలిపారు. నాటి డిమాండ్లే నేటికి అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. భూమి కోసం, ఇంటి కోసం సంవత్సరాల తరబడి కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు వాటిని కల్పించడంలో విఫలమయ్యారన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలోనే కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో స్వరాజ్యంతో పాటు అనేక మంది నాయకులు నాయకత్వం వహించారని, అందులో వారు ఒకరని చెప్పారు. అందుకే ఆమె పోరాట స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, ఔట రవీందర్, బొల్లు రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతిని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. సాయుధ రైతాంగ తెలంగాణ పోరాట యోధురాలు, ప్రముఖ కమ్యూనిస్టు ఆమె ఈరోజు 4వ వర్ధంతిని సిపిఎం కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం. దున్నేవాడికి భూమి రావాలని, కష్టజీవులకు రాజ్యం రావాలని, అట్లాగే వెట్టి చాకిరి నిర్మూలించడంలో తుపాకీ బట్టి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఆమె విప్లవ పోరాట యోధురాలుగా ఈరోజు మనం గుర్తించవచ్చు. ఆమె చేసినటువంటి పోరాటాల త్యాగాల ఫలితంగానే ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వెట్టి చాకిరి నిర్మూలన జరగడానికి ఛాయశక్తిలా కృషి చేసి ఈరోజు పేదవాళ్ల పక్షాన నిలబడి భూమి, కూలి కోసం పోరాటాలు కొనసాగించి మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళలను చైతన్యపరిచినటువంటి ఒక ప్రముఖ యోధురాలు. మరి తుపాకీ బట్టి ఆ రోజు ఒక దళంలో చేరి ఈ రాష్ట్రంలో నైజాం నవాబులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమించినటువంటి వీర వనిత. ఆమె జ్ఞాపకాలు, ఆమె ఆశయాలను ముందు తీసుకుపోతామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి జీవితం నేటి యువతకు ఆదర్శం. ఆ రోజు దున్నేవాడికి భూమి కావాలని, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 13 సంవత్సరాల ప్రాయంలోనే ఆమె దళంలో చేరి అనేక ఉద్యమ పోరాటాల్లో పాల్గొన్నది. ఆ రోజు నైజాం వ్యతిరేకంగా విష్ణు రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో గెరిల్లా దళంలో చేరి తుపాకీ బట్టి దొరలకు వ్యతిరేకంగా పోరాడి మనిషిగా నిలబడేటువంటి తమ హక్కులు కాపాడడం కోసం ఆమె చేసినటువంటి వీరోచిత పోరాటం మరి నేటికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పటికి కూడా దున్నేవాడికి భూమి కావాలని, అట్లాగే ఇల్లు లేని పేదలకు ఇల్లు కావాలని పోరాటాలు నిర్వహించిన ఆ స్ఫూర్తి నేటికి కూడా ఈ పాలక ప్రభుత్వాలు అవలంబించే పరిస్థితి లేదు. కాబట్టి నేడు ఈ పాలకులు వెంటనే ఏదైతే భూమి కావాలని పేద ప్రజలు కోరుతా ఉన్నారో, ఇళ్ల స్థలాలు కావాలని కోరుతా ఉన్నారో వాటన్నిటి కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైనటువంటి నివాళి తెలంగాణ సాయుధ పోరాట యోధులకు అర్పించినట్టుగా ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి 4వ వర్ధంతిని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. భూమి, భుక్తి, విముక్తి పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్వరాజ్యం గారు ఉన్నత కుటుంబంలో పుట్టి కడు బీదల కోసం ఆ ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి నాయకురాలు. పోరాటంలోనే కాదు, పోరాట విరమణ తర్వాత శాసనసభలో కూడా ఆ రకమైనటువంటి పోరాటాలు చేసింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మద్యపాన నిషేధకు సంబంధించినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహిళా హక్కుల్ని కాపాడేటటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించింది. ఆమె ఆశించినటువంటి ఆశయాలు ఇంకా సాధించబడలేదు. వాటిని సాధించడం కోసం మేమందరం కూడా ప్రతినిధిని వాటిని సాధించడం కోసం భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మల్లు స్వరాజ్యం గారి 4వ వర్ధంతి సభ సిపిఎం ఆఫీసులో జరుపుకుంటా ఉన్నాం. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం
వారి ఆశయాల్ని సాధించడం కోసం మహిళలందరూ కూడా ఉద్యమించాలి. ఆనాడు మహిళలు గడప దాటని రోజులలోనే 15 ఏళ్ల వయసులోనే తను తుపాకీ బట్టి మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, రైతుల కోసం భూములు పంచాలని చెప్పేసి ఆనాడు తిరుగుబాటు చేసి రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీర వనిత మల్లు స్వరాజ్యం గారు.